జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బిజీగా గడిపారు. బెంగళూరు నుంచి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకను తెలుసుకున్న వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని పలకరించారు. అనంతరం బుధవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని పలు కుటుంబాలను ఆదరించారు. కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో వైసీపీ నాయకులు గడియం పద్మనాభరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించినందున వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దేవల్ల రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం కావలి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులు వైకుంఠపురం వైసీపీ నాయకులు రిటైర్డ్ ఉద్యోగి భీమవరపు వెంకయ్య కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి నివాసానికి వెళ్ళి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే అదే వార్డుకు చెందిన వైసీపీ నాయకులు దేవిరెడ్డి శేషారెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్ళి పరామర్శించి ధైర్యం నింపారు. అదేవిధంగా అదే 38వ వార్డు వైకుంఠపురం వైసీపీ బూత్ కమిటీ మెంబర్ మద్దులూరి కిరణ్ వారి మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని వారి నివాసమునకు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఇటీవల గౌరవరం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంకు గురైన ప్రమాదంలో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి గాయపడి చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్ళి తమ పాఠశాల తరపున విద్యార్థికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పరామర్శించి భరోసా కల్పించారు. కళాశాల కరెస్పాండెంట్గా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ సుడిగాలి పర్యటనలో ఆయన వెంట వైసీపీ నేతలు శివకుమార్ రెడ్డి, కనుమర్లపూడి నారాయణ, పరుసు మాల్యాద్రి, ఏగూరు చిన్నపుల్లయ్య, జి మాల్యాద్రి, దేవల్ల యానాదయ్య తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.